అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో ఒక తెలుగు ఇంటి వంట నేర్చుకుందాం. ఒక ఆంధ్ర రెసిపీ. అదేంటంటే పచ్చి పులుసు. పచ్చి పులుసు కూడా సమ్మర్లో తింటే చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కప్పు చింతపండు పులుసు, దానికి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అవి కూడా సన్నగా తరుక్కోవాలి, ఒక 2 స్పూన్లు బెల్లం. కొంతమందికి బెల్లం ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా 4-5 ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అవి ఇలా చేతిలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటిని ఇలా క్రష్ చేసుకోవాలన్నమాట చేత్తో. ఒకవేళ మీ చేతికి కారం పడదు అనుకుంటే దీన్ని రోట్లో కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ వేసుకొని క్రష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకుంటే అది మరీ పొడిలాగా చేసేయొద్దు. చక్కగా కొంచెం క్రంచీ, కొంచెం పలుగ్గా ఉంటేనే అది బాగుంటుంది. ఎండుమిర్చి తర్వాత ఇవన్నీ యాడ్ చేసేసి నెమ్మదిగా కలుపుకోవాలి దాన్ని, ఇవన్నీ కలిసేటట్టు. ఎస్పెషలీ బెల్లం కరిగే వరకు ఒక నిమిషం 2 నిమిషాలు కలుపుకొని ఈ మధ్యలో ఈ ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇలా చేత్తో ఇలా క్రష్ చేసుకుంటూ కలుపుకుంటే ఇవన్నీ ఆ చింతపండు రసంలో కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎస్పెషలీ ఇది సమ్మర్లో తింటే మనకి పొట్ట కూడా చల్లగా ఉంటుందన్నమాట. మా ఇంట్లో వాళ్ళైతే ఇది సూప్ లాగా కూడా తాగేస్తారు, అన్నంలో కాదు, డైరెక్ట్గా ఇలానే తాగేస్తారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చేసేసుకొని మీరు తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మా అమ్మాజీ కిచెన్ ఫాలో అవ్వండి.